ఓకే. మనం ప్రీవియస్ క్లాస్లో మోషన్ చాప్టర్ నుంచి మోషన్ ఈజ్ రిలేటివిటీ అని మోషన్ ఈజ్ రిలేటివ్ అని, అలాగే స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ గురించి నేర్చుకున్నాం. మోషన్ ఈజ్ రిలేటివ్ ఇదొకటి నేర్చుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈజ్ స్కేలార్ అండ్ వాట్ ఈజ్ వెక్టార్. స్కేలార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదని, వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ విత్ డైరెక్షన్ ఉంటుందని. దానికి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. స్కేలార్కి డిస్టెన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాం, వెక్టార్కి డిస్ప్లేస్మెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. తర్వాత యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ యావరేజ్ స్పీడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ. ఇక్కడ నేను షార్ట్ కట్లో రాస్తాను. యావరేజ్ స్పీడ్ ఏఎస్ అని రాసుకున్నాను. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద ఆబ్జెక్ట్ బై టైం టేకెన్. టైం అని మనం నేర్చుకున్నాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏవి అంటే యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటంటే డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అని చెప్పాలి. సో దీని మీద మనం ఇప్పుడు ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. తర్వాత ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంటో కూడా ఒకసారి చూసుకుందాం. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ మనం చాలా స్పీడ్గా వెళ్తున్నాము, స్పీడ్ బ్రేక్ వచ్చింది. స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు మనం బ్రేక్ కొట్టినప్పుడు ఏమవుద్ది, స్పీడ్ సడన్గా డౌన్ అవుతుంది. ఆ టైంలో ఎంత స్పీడ్ ఉందో నేర్చుకోవడాన్ని ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటారు. సడన్గా మన స్పీడ్ తగ్గింది, ఆ పర్టికులర్ టైంలో ఎంత స్పీడ్ తగ్గింది, లేకపోతే ఎంత స్పీడ్తో ఎత్తుకున్నాం, ఎంత స్పీడ్ డౌన్ అయింది. ఇప్పుడు హైట్ వచ్చింది, హైట్ వచ్చినప్పుడు మనం స్పీడ్ ఏం చేస్తాం, పెంచుతాం. ఆ ఇన్స్టంటేనియస్ స్పీడ్ పెరుగుతుంది అంటే మనం హైట్ ఎక్కాలంటే ఎక్కువ స్పీడ్ పెంచాలి. ఒక్కొక్కసారి స్పీడ్ బ్రేకర్ వచ్చింది, బ్రేక్ వేయాలి. సిగ్నల్ వచ్చింది, బ్రేక్ వేయాలి. బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుంది, స్పీడ్ ఒకేసారి తగ్గుతుంది. ఆ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అనేది కూడా ఈ క్లాస్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈజ్ యూనిఫామ్ మోషన్ అన్నది కూడా చూద్దాం. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, ఒక కర్వ్డ్ పాత్లో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇది ఒక 10 మీటర్స్ వెళ్ళినప్పుడు ఇది ఒక 20 సెకండ్స్ తీసుకుంది అనుకున్నాను. ఇది టైము, ఇదేమో డిస్టెన్స్. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 30 మీటర్స్ వచ్చావు, అప్పుడు కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం నేను ఏదో సంథింగ్ ఒక 50 సెకండ్స్ తీసుకుందాను అనుకుంటాను. ఇప్పుడు యావరేజ్ డిస్టెన్స్ని మొత్తం టైంతో డివైడ్ చేస్తే వచ్చేదని మనం ఏమనొచ్చు, యావరేజ్ స్పీడ్ అంటాం. టోటల్ డిస్టెన్స్ అన్నాడు కనుక ఇగో ఏఎస్ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్. టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత డిస్టెన్స్ పట్టింది, ఇగో ఇక్కడ ఒక 10 మీటర్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 30 అనుకుంటే టోటల్ ఎంత అవుతుంది, అప్పుడు 40 అవుతుంది. అంటే 10 + 30 డివైడెడ్ బై, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం తీసుకుంది, 70. అంటే ఇక్కడ ఒక 20 సెకండ్స్, ఇక్కడ ఒక 50 సెకండ్స్. మొత్తము రాసుకోండి. ఇక్కడ 50 + 20 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 40/70. ఈ 0 క్యాన్సిల్ అయితే 4/7 మీటర్స్ పర్ సెకండ్. దిస్ ఈస్ యావరేజ్ స్పీడ్ అంట. సరే, ఇప్పుడు దీని ఇంకో కేసు తీసుకుంటాం మామూలుగా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 20 సెకండ్స్ కదా, ఇదే స్పీడ్లో ఇది వెళ్ళిపోతుంది అనుకో, ఇక్కడికి వచ్చేసింది అనుకో, అప్పుడు టోటల్ టైం ఎంత అవుతుంది, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 20, ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు 50 సెకండ్స్ పట్టింది అనుకో, టోటల్ టైం ఎంత అవుతుంది అప్పుడు, 70 కాదు, ఇక్కడ ఆల్రెడీ 20 కవర్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన ఎంత అవుతుంది, 50 సెకండ్స్. డైరెక్ట్ తీసుకుంటే నేను అర్థమన్నమ్మా,
టైం అనేది నేను ఇక్కడ ఏడాది మరి చెప్పాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 50 సెకండ్స్ తీసుకున్నాను కనుక 20 + 50 అయింది. ఒక్కొక్కసారి అలా చెప్పడు, ఇక్కడ వరకు 20 సెకండ్స్ తీసుకుంది అంటాడు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి 50 సెకండ్స్ అన్నాడు, అంటే ఈ 20 అందులో కవర్ అయిపోదు, మొత్తం 30 అవుతుంది. అలా కూడా చేయొచ్చు. నేను చెప్పిన సిచ్యువేషన్లో అయితే టోటల్ టైం అంటే ఇక్కడ 20 సెకండ్స్, ఇక్కడ 30, మొత్తం ఎంత సెకండ్స్ తీసుకుంది, 50 సెకండ్స్ తీసుకుంది. డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లం. అది ప్రాబ్లం మనం చూస్తే మనకి ఈజీగా అర్థం అవుతుంది, ఇక్కడ కన్ఫ్యూజ్గా కానవసరం లేదు. అలాగే స్పీడ్ అనేది మనకి డైరెక్షన్ ఉండదని చెప్పాను, అంచేత దాన్ని ఏమని పిలుస్తారని చెప్పాను, స్కేలార్ క్వాంటిటీ అని చెప్పాను. ఇప్పుడు యావరేజ్ స్పీడ్కి వద్దాం. ఓకే, సపోజ్ పొజిషన్ ఏ ఉంది, పొజిషన్ బి, ఇది ఆబ్జెక్ట్ పొజిషన్ ఏ నుంచి బికి ట్రావెల్ అయింది. సరే, ఇక్కడ నేను 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇది 30 మీటర్స్, ఇది 30 మీటర్స్, ఇది 30 మీటర్స్. ఈ 30 మీటర్స్ ట్రావెల్ చేయడానికి, ఓన్లీ ఒక 30 మీటర్స్ ట్రావెల్ చేయడానికి అదొక 15 సెకండ్స్ తీసుకుందాం. 50 సెకండ్స్ మాత్రమే తీసుకుందాం. మళ్ళీ ఇంకో 30 సెకండ్స్ ట్రావెల్ చేయాలంటే ఇంకొక 15 సెకండ్స్ తీసుకుంటుంది. సో 15 సెకండ్స్ అని అనకూడదు, ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అయింది కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని సెకండ్స్ అవుతుంది, 30 సెకండ్స్ అవుతుంది. సరే, మరి ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అయింది అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అయింది అనుకో, అప్పుడు 45 సెకండ్స్ తీసుకుంటారు. అంటే మొత్తం 30 + 30 + 30 ఎంత, సో 90 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే ఏం తీసుకుంటాం, ఈ టైం టేకన్ అన్నది ఇక్కడ యావరేజ్ వెలాసిటీలో టోటల్ డిస్టెన్స్కి వచ్చినకి 30 + 30 + 30 టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 90. కానీ టైం టేకన్ అన్నప్పుడు ఈ 15 ఈ 30 45 కలపకూడదు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అయింది కనుక మొత్తం టైం టేకన్ ఎంత అవుతుంది ఇక్కడ వరకు 40. సో 45 ఇందులో సరిపోతుంది, 45 ఇందులో సరిపోతుంది, 2 టైమ్స్ అంతే కదా, 2 మీటర్స్ పర్ సెకండ్ వెళ్తుంది. అంటే ఒక సెకండ్లో అది 2 మీటర్స్ వెళ్తుంది, ఒక సెకండ్లో 2 మీటర్స్ వెళ్తుంది. అది దాని మీనింగ్. అంటే 2 మీటర్స్ పర్ సెకండ్ అనేది ఏంటి, ఒక యూనిట్. 2 మీటర్స్ పర్ సెకండ్, ఒక సెకండ్కి 2 మీటర్స్ వెళ్తుంది. నువ్వు ఇప్పుడు ఎన్ని మీటర్స్ కన్నా చెప్పగలుగుతావు. అప్పుడు నా దగ్గర 40 మీటర్స్ ఉందనుకో, 40 మీటర్స్కి ఎన్ని సెకండ్స్ అవుతుంది, 80 సెకండ్స్. అదే నేను ఇంకా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా, 20 మీటర్స్ పర్ సెకండ్ వెళ్తుంది ఈ ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ 22 రాసేసుకో. నేనేమన్నా, నేను ఎన్ని సెకండ్లు వెళ్దాం అనుకుంటున్నాను, ఒక 40 సెకండ్స్ నువ్వు వెళ్దాం అనుకున్నావు, ఇందులో లేదని ఓ 40 సెకండ్స్ వెళ్దాం అనుకో, బై 40 ఇక్కడ డిస్టెన్స్ ఎలా వదిలేసేస్తా. ఈ 40 దాంతో మల్టిప్లై అవుతే అంటే డివైడ్ స్పీడ్ని టైంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, డిస్టెన్స్ వస్తుంది, అంతే కదా. ఈ టైం ఇంటూ స్పీడే కదా ఇలా వెళ్ళినప్పుడు. ఇక్కడ రాసాను, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, డిస్టెన్స్ అవుతుంది. స్పీడ్ ఎంత ఉంది అక్కడ, 2 మీటర్స్ పర్ సెకండ్. టైం నువ్వు ఎంత తీసుకున్నావు, 40 సెకండ్స్, దట్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్. 42 సార్లు 80 మీటర్స్ వెళ్తుంది. అంటే ఇక్కడ డిస్టెన్స్ బై టైం అనేది ఒక యూనిట్ టు మెజర్ ద మోషన్ ఆఫ్ బాడీ. ఒక బాడీ ఎంత స్పీడ్కి వెళ్తుంది, ఎంత స్లోగా వెళ్తుంది అన్నదానికి ఇది యూనిట్ కింద ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, మనం ఈజీగా అర్థమవుతుంది. ఇవి మన టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్సే. చూడండి, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 ప్రాబ్లమ్స్ స్టడీ చేద్దాం. చూడండి, ఇది దేని మీద, నేను యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ మీద డిస్కస్ చేస్తూ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద చీతా దట్ స్ప్రింట్స్ 100 మీటర్స్ ఇన్ 4 సెకండ్స్. ఇక్కడ నేను ఇక్కడేమో డిస్టెన్స్ రాశాను, ఇక్కడ
టైం రాశాను కరెక్ట్గా తెలియండి. 100 మీటర్స్ తీసుకుంటుంది. స్ప్రింట్స్ అంటే ఏంటి, దూకుతూ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దూకింది అనుకో ఫర్ సపోజ్. ఇది ఎన్ని మీటర్స్, 100 మీటర్స్ దూకింది. అప్పుడు ఎంత టైం తీసుకుంది అది, 4 seconds తీసుకుంది. నెక్స్ట్ దాంట్లో కదా, వాట్ ఇఫ్ ఇట్ స్ప్రింట్స్ 50 meters in 2 seconds? వాట్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ అని నీకు యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాను. నీకు 2 ఇచ్చాడు. ఫస్ట్ ఏమో 100 మీటర్స్కి ఒక స్టెప్ వేయగలుగుతుంది, ఇక్కడ నీకు దూకుతుంది. తర్వాత ఎంతకు వచ్చింది అది, 50 meters in 2 seconds. అంటే ఇక్కడ మీటర్ ఎన్ని మీటర్స్ ఉన్నాయి, 50 meters. ఎన్ని సెకండ్స్ టైం తీసుకుంది, 2 seconds తీసుకుంది. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, యావరేజ్ స్పీడ్ అని నేను చెప్పాను, టోటల్ డిస్టెన్స్ బై టైం అన్న, అంతే కదా. సరే ఫస్ట్ తీసుకుందాం. నేను ఏం చెప్పాను, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పి, అంతేనా. సరే ఇప్పుడు స్పీడ్ ఇంటూ టైం ఏమవుతుంది, డిస్టెన్స్ అవుతుంది, అంతే కదమ్మా. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ కావాలి కనుక ఫస్ట్ దాంట్లోకి వెళ్తాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత ఉందమ్మా, బై ఎన్ని సెకండ్స్ ఉంది, 4 seconds. సో ఇది ఎన్నిసార్లు వెళ్ళిపోతుంది ఇందులో ఏమా, ఎంత అవుతుంది, 25 కదా. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వెళ్తే ఎంత అయింది, 50. ఇంకా సింపుల్గా చేయొచ్చు. సో టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇంకా అంతవరకు వెళ్ళకూడదు. టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, 100 ప్లస్ ఎంత ఉంది ఇది, 50. సో టోటల్ టైం ఎంత అవుతుంది, టోటల్ టైం ఇక్కడ టైం 4 seconds, ఇక్కడ ఎన్ని సెకండ్స్ ఉంది, 2 seconds. 4 + 2 ఇలా చేసుకోండి, ఈజీగా వచ్చేది. మొత్తం ఎంత అయింది, 150/6. సో 150 ఇక్కడ రాసుకో, 150 డివైడ్ విత్ 6. 6 2s are 12, 30. ఎంత సరిపోతుంది, 5. అంటే ఇది ఇందులో ఎంత సరిపోతుంది, 25 meters per second, అంతే. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్ అండి. ఫస్ట్ ఏమో 4 seconds దొరికింది, తర్వాత ఒక 2 seconds, మొత్తం ఎంత టైం 6. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది యావరేజ్ స్పీడ్ అని అడిగినప్పుడు ఇలా యూజ్ చేయాలి. ఏమైలేదు, ఇది కూడా అవసరం లేదు ఇది. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం, చూడండి. ఏ కార్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా, స్పీడ్. దాన్ని S1 అనుకుంటా. స్పీడ్ ఎంత ఇచ్చాడు, 80 km/h. డ్యూరింగ్ ద ఫస్ట్ ఆఫ్ రన్నింగ్, ఆఫ్ ఇట్స్ రన్నింగ్. అంటే ఇది టోటల్ డిస్టెన్స్ అనుకుంటాం మనం. ఆఫ్ అంటే ఇదే కదా, దీన్ని తీసుకున్న టైం టీ. నీ నెక్స్ట్ ఆఫ్ కూడా ఎంత తీసుకుంటుంది, టీ టైమే తీసుకుంటుంది. ఇప్పుడు దీని డిస్టెన్స్ D1 అనుకుంటాం, దీని డిస్టెన్స్ D2 అనుకుంటాం. వెరీ సింపుల్, చూడండి. ఏ కార్ travels at the speed of 80 km/h during the first half of its running and at 40 km/h during the other half. Other half అంటే సెకండ్. అంటే సెకండ్ నేను ఏమనుకుంటానంటే ఇక్కడ S2 అనుకుంటాను. అదెంతది, 40 km/h. ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్, ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ డిస్టెన్స్ ఏమో, టోటల్ టైం ఏమో T + T. అది క్యాపిటల్ T = T1 + T2. అంటే ఇక్కడ T1 అన్నా
T2 అన్నా ఒకటి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత టైం తీసుకుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అంతే టైం. T ప్లస్ T ఎంత అవుతుంది? 2T అవుతుంది. సరే ఇది పక్కన. మరి D1 కావాలిగా మనకి, ఇక్కడ మనం ఫార్ములా ఇచ్చేస్తాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఫస్ట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి? ఇదేమో S1 అనుకుంటా. అనుకున్నప్పుడు దీని ప్లేస్లో నేను ఎంత పెట్టుకోవచ్చు? 80 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. నేను ఫస్ట్ హాఫ్ ఎంత అనుకున్నాను? T సెకండ్స్ ఇస్తుంది అనుకున్నాను. ఈ T ఇక్కడ డివైడ్ అవుతుంది వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. ఇంప్లైస్ D ఈజ్ ఈక్వల్స్ టు, ఇది వచ్చి దీంతో మల్టిప్లై అవుతే ఇక్కడ D అంటే ఎంతో చేశారా? ఫస్ట్ హాఫ్ D1 అంచేత దీన్ని D1 కింద కూడా రాసుకున్నాక అర్థమయ్యేటట్టు. D1 ఈజ్ ఈక్వల్స్ టు 80T. నౌ కమింగ్ టు ద S2. S2 అంటే ఏంటి? స్పీడ్ ఇన్ ద సెకండ్ కేస్. ఇక్కడ చూడండి, అండ్ ఎట్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ డ్యూరింగ్ అదర్ హాఫ్. అదర్ హాఫ్ అంటే ఇక స్పీడ్ ఈజ్ ఈక్వల్, మళ్ళీ నేను ఎంత రాసుకోవచ్చు? డిస్టెన్స్ బై టైం. కానీ డిస్టెన్స్ నేను ఇక్కడ ఎంత అనుకున్నాను? ఇక్కడ సెకండ్ హాఫ్ లో D2 అనుకో. స్పీడ్ ఎంత తెలుసు నాకు? 40 కిలోమీటర్స్ పర్ అవర్ డివైడెడ్ బై డిస్టెన్స్ D2 డివైడెడ్ బై T. ఈ T వచ్చి దీంతో మల్టిప్లై అవుతే 40 T ఈజ్ ఈక్వల్ టు D2. ఇప్పుడు క్లారిటీ వచ్చింది మనకి. ఇప్పుడు నేను చేసిన దాన్ని బట్టి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే టూ హాఫ్స్, టైం ఏమో T, ఇక్కడ కూడా టైం Tనే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అవ్వడానికి D1 డిస్టెన్స్ అనుకుంటే ఆ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? 80T వచ్చింది. ఇది D2 అనుకుంటే సెకండ్ హాఫ్ డిస్టెన్స్ D2 అనుకుంటే 40T వచ్చింది. రెండు రాశారు. మనకి కావాల్సింది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ బై టైం. టైం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైం 2T. 2T రాసేస్తాం. టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో 80T, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో 40T. 80Tకి 40Tలు కలిపితే 120T డివైడెడ్ బై, ఇది మనకు అవసరం పైన రాజేస్తాం కదా, 2T. ఈ TT గెట్ క్యాన్సిల్. ఇది ఎన్ని సరిపోతుంది? 60 అంటే 60 మీటర్స్ పర్ సెకండ్. యావరేజ్ నా కార్ ట్రావెల్ అయ్యేది 60 మీటర్స్ పర్ సెకండ్. కిలోమీటర్స్ ఇచ్చాడమ్మా, సారీ, ఓకే, 60 కిలోమీటర్స్ పర్ అవర్స్ ఇచ్చాడు. సారీ, అవర్స్లో రాసేస్తాం. ఏమో క్లియర్గా అర్థమైందా? ఇది చిన్న మిస్టేక్ జరిగింది. సరే, ఇప్పుడు 60 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఏంటి? యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్. నా ఇప్పుడు అలా కాకుండా నేను ఇందాక చెప్పాను, ఏం చెప్పాను? ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని చెప్పాను. ఇది ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. ఒక గ్రాఫ్ తీసుకుని కార్ ఇలా ట్రావెల్ అయింది, ఎక్కడో స్పీడ్ బ్యాక్ వచ్చి కొద్దిగా డౌన్ అయింది. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఇక్కడ ఉన్న స్పీడే కావాలి. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న స్పీడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న స్పీడ్ని మనం ఎదలేదు, దాని ఇన్స్టంటేనియస్ పర్టికులర్ డిస్టెన్స్. దీని ఎలాగో ఏమి ఉండదు. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అవ్వడానికి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అవ్వడానికి ఒక 40 మీటర్స్, ఏదో ఒక 40 మీటర్స్కి ఒక 5 సెకండ్స్ తీసుకుందాం అనుకుందాం. సడన్గా ఇక్కడ ఏమొచ్చింది? స్పీడ్ బ్యాక్ వచ్చింది. స్పీడ్ బ్యాక్ వచ్చినప్పుడు దాని స్పీడ్ ఏమవుతుంది? సడన్గా నేను డౌన్ చేశాను. ఎంత తగ్గించానంటే
ఒక 20 మీటర్స్ వెళ్ళగలిగాను, ఒక 20 మీటర్స్ వెళ్ళగలిగాను అనుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు 20 మీటర్స్. టోటల్ ఎంత అవుతుంది అప్పుడు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అయింది 60 మీటర్స్ అయింది. ఈ టైంలో దాని టైం ఏమవుతుంది? కొద్దిగా తగ్గించాడు, అంటే 2 సెకండ్స్కి వచ్చేసాడు. టైం తగ్గిపోయింది, స్పీడ్ తగ్గిపోయింది. అప్పుడు నేనేం చేయాలంటే దీన్ని ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటారు. ఈ స్పీడ్ని ఎలా తీస్తామంటే ఇది కూడా యావరేజ్ స్పీడే, పర్టికులర్ టైంలో చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అనుకున్నాము? 60 మీటర్స్ మైనస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత? 40 మీటర్స్ డివైడెడ్ బై ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టైం ఎంత ఉంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టైం ఎంత ఉంది? 7. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5. తీసేస్తే ఎంత వస్తుంది? 2. అంటే ఇక్కడ ఎంత? అది 7 సెకండ్స్ మైనస్ 5 సెకండ్స్. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసేస్తే ఎంత? ఇక్కడ 20 డివైడెడ్ బై ఇక్కడ 2 ఎంత వస్తుంది? 10 మీటర్స్ పర్ సెకండ్. ఆ పర్టికులర్ టైంలో దాని స్పీడ్ ఎంత ఉంది? 10 మీటర్స్ పర్ సెకండ్ అంటారు. దాన్ని ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటారు. ఆ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే S2 మైనస్ S1. మన టెక్స్ట్ బుక్ లో S2 మైనస్ S1 బై T2 మైనస్ T1 అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ లోంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ తీసేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ S2 అనుకున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ S2 అనుకున్నాం. S2 మైనస్ S1 బై ఇక్కడి నుంచి ఇక్కడ వరకు T1 అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు T2 అనుకున్నాం అనుకో. సో S2 మైనస్ S1 బై T2 మైనస్ T1. ఇది ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇది కూడా యావరేజ్ స్పీడ్ అంటాం. పర్టికులర్ టైంలో టోటల్ డిస్టెన్స్లో నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర నువ్వు అయితే స్పీడ్ డౌన్ చేసావో పెంచావో ఆ స్పీడ్ తీసేస్తావు. సరే, ఆ డిస్టెన్స్ తీసేసేసి టోటల్ టైంలో నుంచి ఈ పర్టికులర్ టైం తీసేస్తే వచ్చేదాన్ని ఇన్స్టంటేనియస్ స్పీడ్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్లో ఎప్పుడు ఉందని చెప్తాం ఒక బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిందే మనం చెప్తున్నాను చూడండి. డిస్టెన్స్ టైం, డిస్టెన్స్ 10 మీటర్స్ తీసుకున్నాం. 10 మీటర్స్ ట్రావెల్ అవ్వడానికి నువ్వు ఓన్లీ 2 సెకండ్స్ తీసుకున్నావు. నువ్వు 20 మీటర్స్ వెళ్ళాలంటే 4 సెకండ్స్ తీసుకుంటావు. అలా 60 మీటర్స్ వెళ్ళాలంటే 6 సెకండ్స్. నువ్వు ఎక్కడ చూసినా చూడండి డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం ఏమంటారు నాన్న? స్పీడ్ అంట. డిస్టెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ 10/2 that is equals to 5 meters per second. సరే, సెకండ్ కేసుకి వచ్చావు అనుకో, ఈ కేసు 1లో చేసింది, ఈ స్పీడ్ సెకండ్ కేసులోకి వచ్చావు అనుకో 20/4. 20/4 ఎంత? మళ్ళీ 20/4. ఇక టోటల్ డిస్టెన్స్ 20 అని, టోటల్ టైము 4 సెకండ్స్. ఎంత అవుతుందండి? 5 meters per second. ఎక్కడ చూసినా కానీ ఈ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే ద బాడీ సెట్ టు బి ఇన్ యూనిఫామ్ మోషన్. ఈ బాడీ సెట్ టు బి ఇన్ యూనిఫామ్ మోషన్, ద స్పీడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఆల్వేస్ ఏ కాన్స్టెంట్. సరే, యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు మనం కొన్ని చేంజెస్ని గమనించవచ్చు. అంటే యూనిఫామ్ మోషన్లో లేనప్పుడు కొన్ని చేంజెస్ యూనిఫామ్ మోషన్లో లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అలాంటి అప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్న యూనిట్స్ మనము అంకర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై ఇంక్లైన్ ప్లేన్. ఇంక్లైన్ ప్లేన్ అంటే వాల్గా ఉండడం. నేను ఇక్కడ ఒక బాల్ పెట్టాను, పైన పెట్టాను, బాల్ వదిలేసాను, ఫ్రీగా డౌన్వర్డ్స్ వదిలేసాను. అప్పుడు పొజిషన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. అవునా? బాల్ ఇక్కడ రిలీజ్ చేస్తే స్లోగా అవుతుంది. దీని స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, తగ్గుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఉన్న స్పీడ్ సెకండ్ స్పీడ్ స్లోగా ఏమవుతుంది? ఏం కదా, బాల్ దీని సరే కిందకు వదిలేమనుకో, ఇది వెళ్ళి కొద్ది స్పీడ్ ఏమవుతుంది? ఈ చార్ట్ స్పీడ్ పెరుగుతుంది కదా. అంటే స్పీడ్లో చేంజ్ వచ్చింది కనుక అని మర్చిపోయింది. దీన్ని ఒకే డైరెక్షన్లో ఉందా లేదా? ఒకే డైరెక్షన్లో ఉంది. దీని డైరెక్షన్ ఎక్కడ చేంజ్ కాదు, స్పీడ్ అవుతుంది ఇంక్రీజ్ అయ్యింది. అదేనా?
అంటే ఒక్కొక్కసారి బాడీలో దాని యొక్క స్పీడ్ అనేది ఏమవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్, ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఇక్కడ వెలాసిటీ అనేది ఎందుకు యూజ్ చేస్తానంటే ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాం కనుక దీన్ని వెలాసిటీ అంటాం. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, దాని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే యాక్సెలరేషన్ అంటాం. దాని యాక్సెలరేషన్ ఏతో డినోట్ చేస్తాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో ఇక్కడ దాని ఇనీషియల్ వెలాసిటీ u అనుకున్నాము, దాని ఫైనల్ వెలాసిటీ v అనుకున్నాము. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ v మైనస్ u బై టైం టేక్. దాని యొక్క వెలాసిటీలో చేంజ్ని టైంతో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమనొచ్చు, యాక్సెలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీని గురించి మనము నేర్చుకుందాము. నేర్చుకునేటప్పుడు నేను యూనిఫామ్ యాక్సెలరేషన్ ఉన్నప్పుడు మాత్రమే నేను కొన్ని ఈక్వేషన్స్ని స్టడీ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో మనం అది తెలుసుకుందాం. ఓకే.